హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు కూడా ఇది వెల్కమ్ బ్యాకే, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టి కొన్ని నెలలు అవుతుంది. మా మదరు సెప్టెంబర్ 2024లో స్వర్గస్థులయ్యారు. నేను మళ్ళీ నార్మల్ అయ్యి వీడియోస్ పెట్టడానికి ఇన్ని రోజులు అయింది. ఇవాళ కొంచెం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి రీసెట్ చేసుకున్నాను. సో వైట్ కిచెన్ పెట్టించుకున్నాక ఎందుకు పెట్టించుకున్నాను అనిపించింది. మెయింటెనెన్స్ చాలా కష్టం. ఫ్రిడ్జ్ కూడా నేను ఈరోజు కొంచెం బయట నుంచి క్లీన్ చేశాను, లోపల ఎట్లానో అరేంజ్ చేసుకుని ఉన్నాను. సో పైనంతా కూడా పచ్చళ్ళు ఉంటాయి. ఇది కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఏరియా అనమాట. సెకండ్ షెల్ఫ్, థర్డ్ షెల్ఫ్, ఫోర్త్ దానిలో ఆ ట్రేలో ఎగ్స్ అంతా పెట్టుకుంటాను. కింద వెజిటబుల్స్, ఫ్రూట్స్, కొంచెం ఇంకా వెజిటబుల్స్ సెట్ చేసుకోవాలి. జస్ట్ తెచ్చేసి అక్కడ పెట్టేశాను నేను. ఇంకా తర్వాత దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్కి వెళ్ళాము. అది నైస్ గ్రౌండ్స్లో బెంగళూరులో జరిగింది. సో నేను, రేయాన్ష్, మా హస్బెండ్, ఇంకా కొంచెం మంది ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అనమాట. బాగానే జరిగింది కాన్సర్ట్. కొంచెం తెలుగు, కొంచెం తమిళ్, కన్నడ, తర్వాత మలయాళం సాంగ్స్ అంతా కూడా ప్లే చేశారు. కోయిలమ్మ కూస్తుంది ఎక్కడి నుండో, చెట్ల మధ్యలో నుండి, కొమ్మల మధ్యలో నుండి. సో కొంచెం జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇయర్ కొంచెం లేట్గానే వచ్చింది కోయిలమ్మ కూయటానికి, బట్ ఎవ్రీ ఇయర్ కూడా చాలా మార్చ్ బిగినింగ్లోనే వచ్చేసేది అనమాట. ఈ ఫ్లవర్స్ బెంగళూరులో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఫిబ్రవరి, మార్చ్ సీజన్లో. వీటిని టాబ్లియా రోజియా అంటారు. ఇవి జపాన్ వెరైటీ కాదు, జపాన్లో ఉండే వెరైటీ కాదు, సౌత్ అమెరికా నుండి ఒరిజినల్గా వచ్చిన ఈ వెరైటీ అంట. సో కొంచెం కూరగాయలు కూడా తీసుకుందామని వచ్చాను, కానీ చూస్తే కూరగాయలు ఏవి ఫ్రెష్గా లేవు. చూస్తున్నాను ఏం తీసుకుని వెళ్దామా అని చెప్పేసి. కూరలే కొంచెం ఫ్రెష్గా కనపడుతున్నాయి, ఎందుకంటే ఆకుకూరలు రోజు తీసుకొస్తారు కదా, సో అందుకని. సో నేను మాత్రం కొంచెం ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంకా ఇంటి పనులు చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ స్వీపింగ్ అండ్ మాపింగ్ స్టార్ట్ చేశాను. ఈ ఫ్లోర్ క్లీనరు నేను ఒమాన్ వెళ్ళినప్పుడు మేము అక్కడ తీసుకున్నాను అనమాట. 2 years బ్యాక్ ఒక పెద్ద క్యాన్ 1+1 ఆఫర్ ఉంది అక్కడ మా మార్కెట్లో, సో స్టోర్లో. అందుకని చెప్పి ఇంకా తీసుకొని వచ్చాను, లగేజ్లో పెట్టుకొని వచ్చేసాము. సో రోబో మాప్ ఉంది, కానీ సో ఒక్కొక్కసారి కొంచెం నేను ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అనిపించిన రోజు నేనే చేసుకుంటాను మాప్. సో ఇంకా ఇది ఈవినింగ్ అయిపోతుంది అనమాట. సో మీకు ఐటీపీఎల్ చూపిస్తాను చూడండి, స్ట్రైట్గా కనపడుతుంది కదా, అదే ఐటీపీఎల్. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరే. ఇంకా స్టార్ బక్స్కి బయలుదేరుతున్నాము. స్టార్ బక్స్లో ఒక షూట్ ఉంది హరీష్కి. సో అందుకని చెప్పి ఇంకా పింకీ, నా ఫ్రెండ్, నేను, రేయాన్ష్ బయలుదేరుతున్నాము క్యాబ్లో.
ఫీనిక్స్ మార్కెట్ సిటీలో స్టార్ బక్స్లో షూట్ అనమాట. సో అందుకని చెప్పి ఇంక మాల్ లోపలికి వెళ్తున్నాము. ఇది హేగెన్-డాజ్ ఐస్ క్రీమ్ బ్రాండ్. సో హరీష్ ఇంకా షూట్ చేస్తున్నాడు. సో డ్రింక్స్, తర్వాత కొంచెం స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసాము. సో వాటి ఫొటోస్, వీడియోస్ అంతా తీసి, ఇంకా అంబియన్స్, ఇంకా ఏం ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీడియో తీయాలన్నమాట. సో అవన్నీ కూడా తను తీసుకుంటున్నాడు. ఇంకా షూట్ అయిపోయింది, బయలుదేరాము ఇంటికి. సో ఫీనిక్స్ మాల్ నా ఫేవరెట్ మాల్. నేను 2012లో పెళ్లి చేసుకొని వచ్చినాక బెంగళూరు, ఇంకా ఫస్ట్ మాల్ ఫేవరెట్ ఏది అంటే ఇంకా అక్కడికే వెళ్ళే వాళ్ళం ఎప్పుడు కూడాను. నాకు కామింగ్ అండ్ రిలాక్సింగ్గా అనిపించే పని ఏంటంటే ఇంట్లో బెడ్షీట్స్ మార్చడం. నాకు చాలా ఒబ్సెషన్ ఉంది బెడ్షీట్స్ అంటే. ఐకే ఎప్పుడు వెళ్ళినా కూడా, లేకపోతే ఇంక ఏ బ్రాండ్ అయినా కూడా బెడ్షీట్స్ ఎప్పుడు తీసుకుంటా ఉంటాను నేను. సో బెడ్షీట్స్ టక్-ఇన్ చేయడానికి లోపలికి నేను ఈ స్పాచులా వాడతాను. సో స్పాచులాతో లోపలికి తోస్తే కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది, మన చెయ్యి కూడా అంత హర్ట్ అవ్వదు. సో అందుకని చెప్పి నేను ఈ ఐడియా ఎప్పుడు పాటిస్తూ ఉంటాను. సో అంతా కూడా సెట్ చేసేసాను నీట్గా. ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుందో చూడండి, సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది నాకు ఇట్లా నీట్గా బెడ్షీట్ అంతా కూడా సెట్ చేసి పెట్టుకుంటే. సో నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను లాస్ట్ 2 months నుండి. సో కొంచెం స్ట్రెంగ్త్ మళ్ళీ రీగెయిన్ చేయాలి నేను అని చెప్పేసి డిసైడ్ చేసి, ఇంకా చాలా డెడికేషన్ కావాలండి ఇలాంటిది ఏదైనా కూడా ఒకటి స్టార్ట్ చేయాలన్నా కూడా. ఎందుకంటే దీంతో పాటు డయట్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది కదా. సో డయట్ అంటే మళ్ళీ ఏంటి చికెన్ బిర్యానీ చేస్తుంది అని అనుకుంటున్నారు. సో ఇది మా బాబు అడిగాడు అనమాట. సో అమ్మ చికెన్ బిర్యానీ చేయంటే ఇంకా చికెన్ బిర్యానీ చేశాను. సో ఫ్రెండ్ సౌమ్య ఏమో మాకు దోశలు వేసి పెడుతుంది, పింకీ ఏమో చికెన్ కర్రీ చేస్తానని చెప్పి చికెన్ అంతా రెడీ చేస్తుంది. ఇది ఈలా రెస్టారెంట్, ఇది ఇక్కడ ప్రీ లాంచ్ పార్టీకి వచ్చామన్నమాట. సో ఇదంతా కూడా ఫుడ్, వాళ్ళు స్టార్టర్స్ అంతా కూడా ప్రెజెంట్ చేస్తున్నారు మాకు. ఓకే అండి, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. So I'll see you in my next vlog. Thank you for watching. Please share and subscribe to my channel. Bye.